మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ నాయకులతో కలిసి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పర్యటించారు. ఐటీఐ భవన నిర్మాణ పనుల్ని పరిశీలించి అసంపూర్తిగా ఉన్న భవనాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. 18 నెలలు కావస్తున్నా ఐటీఐ భవనం పూర్తి కాలేదని, ప్రభుత్వం దుబ్బాకను నిర్లక్ష్యానికి గురి చేసింది అనటానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఐటీఐ భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. 3 జూన్ 2018న శిలాఫలకం వేసినటువంటి ఐటీఐ భవనంలో ప్రస్తుతం మనం ఉన్నాం. జూన్ 2018లో 5 కోట్ల రూపాయలతోటి పని ప్రారంభించినటువంటి ఈ ఐటీఐ నేను శాసనసభ్యునిగా ఉన్న 3 సంవత్సరాల లోపల మొండిగోడల్ని ఒక రూపానికి తీసుకొచ్చి నేను శాసనసభ్యుని నుంచి పార్లమెంట్ సభ్యునికి పోయిన దాదాపు 18 నెలలలో 18 రూపాయల పని కూడా ముందుకు ప్రోగ్రెస్ కాలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఐటీఐకి అనుబంధంగా టాటా గ్రూప్ ఆఫ్ కన్సల్టెన్సీతో కలిసి ఒక అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ని కట్టాలనుకుంటే దుబ్బాక ఐటీఐ పక్కన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏడాదిన్నర లోపల టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ నిర్మించడం జరిగింది. కానీ దుబ్బాకలో ఐటీఐ విద్యార్థులు వెనుకబడిన ప్రాంతం, బతుకుదెరువు కోసం ఐటీఐ తప్పితే వేరే ఉద్యోగాలు దొరకలేనటువంటి పరిస్థితులలో ఓ ఎలక్ట్రీషియనో, ప్లంబరో, ఫిట్టరో, వెల్డరో ఇట్లాంటి ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి ఈ ఐటీఐ కాలేజ్, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీఐ కాలేజ్ పూర్తయి ఇందులో మంచి వసతులతోటి విద్య జరగాలని నేను శాసనసభ్యునిగా విధాలుగా పోరాటం చేయడం జరిగింది. పని ముందుకు తీసుకెళ్లడానికి కాంట్రాక్టర్తో అనేక దఫాలుగా మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. నేను శాసనసభ్యుని నుంచి పోయిన డిసెంబర్ 2023 నుంచి ఇప్పటిదాకా దాదాపు 18 నెలల్లో 2వ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతా ఉంది. గత ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి దుబ్బాక ప్రాంతానికి సజీవ తార్కాణం ఈ ఐటీఐ బిల్డింగ్. 2018 జూన్ శిలాఫలకం ఇంకా వెక్కిరిస్తూ ఉంది నాటి పాలకులని. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 18 నెలలలో కనీసం ఈ భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి రావాలనేటువంటి ఆలోచన చేయకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. దుబ్బాక ప్రాంతం ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నట్టు అప్పటి ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పటి ప్రభుత్వం లోపల కూడా దుబ్బాక నిర్లక్ష్యానికి గురవుతుంది అనడంలో సజీవ సాక్ష్యం ఏదైనా ఉందంటే ఈ ఐటీఐ బంగ్లాని. పక్కన టాటా గ్రూపులు కడితే 18 నెలలలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ తయారవుతుంది. 5 కోట్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించి 7 సంవత్సరాలు పూర్తిగా వస్తుంటే ఇవాళటి కూడా ఈ బంగ్లా పూర్తి కాదు. ఇక్కడికి ఐటీఐ విద్యార్థులు రారు. ఒక 2 రూమ్లలో డ్వాక్రా భవనానికి సంబంధించినటువంటి ఒక మహిళా భవనంలో ఉండేటోళ్ళు ఐటీఐ విద్యార్థులు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టించి తహసీల్దార్ కార్యాలయాన్ని దాంట్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఐటీఐని టెంపరీగా తీసుకుపోయి ఆ పాతగా అయినటువంటి తహసీల్ కార్యాలయంలో నడిపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సాంకేతిక శాఖ విద్యామంత్రి గారు వెంటనే స్పందించి ఆగస్టులో ప్రారంభం కాబోయేటువంటి ఐటీఐ తరగతుల వరకు ఈ ఐటీఐ బిల్డింగ్ను పూర్తి చేసి ఐటీఐ కళాశాలను దీని పక్కన ఉన్నటువంటి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ని వెంటనే ప్రారంభించాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను.